పర్ఫెక్ట్ కొలతలతో మురుకులు కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిలో 2 గ్లాసుల వరకు బియ్యపిండిని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసులు అంటే అరకిలో బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఇది రోస్ట్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసి పక్కనుంచండి. ఇప్పుడు అదే కడాయిలో 2 గ్లాసుల వరకి నీళ్ళను తీసుకొని మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఒక మిక్సర్ జార్‌లో ఒక హాఫ్ గ్లాస్ వరకు పుట్నాల పప్పును తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఏ గ్లాస్‌తో తీసుకున్నామో ఆ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు గ్రైండ్ చేసి ఇలా బియ్యపు పిండిలో జల్లించుకోవాలి. ఇందులో ఉప్పు, కారము, 2 స్పూన్ల వరకు నువ్వులు, ఇంకా వాము కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం వేడి చేసుకున్న నీళ్ళని యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి కలిపేసుకోండి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే కొంచెం పిండి ముద్దలా అయిపోతుంది. మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 2 గ్లాసెస్ వరకి సరిపోయాయి. మీకు కావాలంటే 1 ½ గ్లాస్ ఫస్ట్ యాడ్ చేసుకొని తర్వాత పడతాయి అనిపిస్తే వాటర్ కొంచెం స్ప్రింకిల్‌గా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టి చల్లారాక కలుపుకుంటే ఈజీగా కలుపుకోవడానికి అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి పిండినంతా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో స్టార్ షేప్ చక్రం ఉంటుంది కదా! అది అందులో యాడ్ చేసుకొని కొంచెం నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసి పిండిని మొత్తం ఒకేసారి కాకుండా ఒక 2 ముద్దలా తీసుకొని అందులో పెట్టుకోవాలి. మురుకులు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తేనే మురుకులు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఒక ప్లేట్‌కి ఆయిల్ కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. అప్పుడు మురుకులు రౌండ్ షేప్‌లో ఇలా చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిగినర్స్‌కి చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మాకిలా షేప్ అలా అవసరం లేదు, మాకెలా వచ్చినా ఏం కాదు అనుకుంటే డైరెక్ట్ కడాయిలోనే ఇలా రౌండ్‌గా వేసేసుకోవచ్చు. అది కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ ఇలా వేసి మంచి కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ కలర్‌లో వస్తే సరిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి. బియ్యపు పిండితో మురుకులు ఈజీగా రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.